దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చూసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తల్లికి దేవుడు గొప్ప దీవెన ఇచ్చిండండి. దేవుని నామానికి స్తోత్రం. మరి సృష్టి యందు ఆదాము అవ్వలను మాత్రమే దేవుని చేతిలో చేయబడ్డారు. తర్వాత సృష్టినంతా తల్లి గర్భం ద్వారా దేవుడు జన్మింపజేసినాడు. స్త్రీకి ఇచ్చిన దీవెనలతో మరి గొప్ప దీవెన ఏంటిదండి? మాతృత్వం. దేవుని నామానికి స్తోత్రం. సృష్టి కార్యానికి మరి స్త్రీ గర్భం ద్వారా దేవుడు ఆశీర్వదించిండు. నిజమే. మరి ఆనాడు ఆదాము అవ్వలనప్పుడు చూసినట్లయితే మరి జంతువులలో ఆడ జంతువులు గర్భం ద్వారా జరిగిస్తున్నాడు. పిల్లలను కని పెంచడంలో, బోధించడంలో, లాలించడంలో, బుద్ధి చెప్పడంలో, కాపాడుటకు దేవుడు తల్లికి గొప్ప బాధ్యత ఇచ్చిండు. దేవుని నామానికి స్తోత్రం. మరి దేవుని తర్వాత మానవునికి తల్లే గొప్ప ఆదరణ. ఎవరు ఆరాధన? తల్లే గొప్ప ఆదరణ దేవుని తర్వాత. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆదాం తన భార్యకు అవ్వలనని పేరు పెట్టారు. ఆదాం అవ్వలకు ఎవరు పేరు పెట్టారు? దేవుడే పేరు పెట్టారు. వాక్యంలో ఉన్నది చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము. ఆదాము తన భార్యకు హవ్వ నీ పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. చాలా. దేవుని నామానికి స్తోత్రం. ఏలయనగా ఆమె జీవం గల ప్రతి వానికి తల్లి. జీవం గల ప్రతి వానికి తల్లి అని పేరు పెట్టింది. రెండవ విషయంలో చూసినట్లయితే తల్లి బాధ్యతలు ఏవి? గృహంలో. దేవుని నామానికి స్తోత్రం. ఇందాక మనం చదువుకున్నాం కదా, తల్లి బోధించి నేర్పించాలి. కుమారులకే కానీ బిడ్డలకే కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి, ప్రార్థన బోధించాలి, మంచి ప్రవర్తన బోధించాలి. అంటే ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 10వ వచనంలో అక్కడ వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క వాక్యం. చూడండి, తొందరగా తీసి చదవండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 10వ వచనంలో, నీవు హేరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. హోరేబులో దేవుని సన్నిధి అక్కడ ఉంటా ఉన్నది. అక్కడ ఆ యొక్క కుమారులకే కానీ కూతుర్లకే కానీ మరి దేవుని యొక్క మాటలు అక్కడ నేర్పించాలని దేవుని వాక్యం ఉన్నది. శిక్షణనివ్వాలి, నేర్పించాలి, ఇంకేమి ఇవ్వాలి? శిక్షించాలి. తల్లి గారభం చేసేటప్పుడు గారభం చేయాలి, కానీ శిక్షించేటప్పుడు శిక్షించాలి. ఎక్కువగా ప్రేమించినా కూడా కష్టమే, తక్కువగా ప్రేమించినా కష్టమే. కానీ మన పిల్లల్ని మనం ప్రేమించాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలా? ముద్దు పెట్టుకోవాలా? ఏం చేయాలా? శిక్షించాలి. ఎఫెసీ గ్రంథంలో 6వ అధ్యాయంలో చూడండి. ఎఫెసీ గ్రంథం 6:4వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా బోధిస్తూ ఉన్నది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చాలండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకండి. ప్రభు బోధలో శిక్షలో వారిని నేర్పించాలని తల్లిదండ్రుల బాధ్యత. ఒక తల్లే కాదండి, తండ్రి బాధ్యత కూడా ఉన్నది. హల్లెలూయా. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకు కోపము రేపకుడి. కొంతమంది పిల్లల్ని అయితే ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు కదండి. ఇట్లా చేస్తావు, అట్లా చేస్తావు, చాలా తిడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటారు. మొన్నటి దినం ఒక తల్లి ఒక కుమారుని బాగా కొడుతూ ఉన్నది. కొడుతుంటే ఎవరో వీడియో తీసిర్రు.
వీడియో తీసి పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. వాళ్ళు వచ్చి తల్లిని అరెస్ట్ చేశారు. ఎక్కువ అమెరికా దేశంలో పిల్లలను కొట్టడానికి అధికారం కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో అంతున్నది, ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నది. చూడండి, చిన్న బాలుడు. అయితే ఆ విధంగా కోపము రేపకుడి, ప్రేమతో చెప్పాలి, వారిని శిక్షించాలి, వారికి బోధించాలి, కానీ ప్రేమతో. కోపంతో ఉంటే వాళ్ళు వినరు. అమ్మ కొంచెం ఈ పని చేసి పెట్టమ్మా అంటే, అబ్బా మా అమ్మ ఎంత ప్రేమగా అన్నదాన్ని ఏం చేస్తారు, ఆ పని చేసి పెడతా ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మళ్ళీ బోధించాలి, నేర్పించాలి, శిక్షించాలి. వాళ్ళ కోపం రేపకుండా తల్లిదండ్రుల యొక్క బాధ్యత వాక్యంలో, ప్రార్థనలో, దేవుని సన్నిధానంలో ఉండేటట్టుగా మనం వారిని పెంచాలి. ఇంకోటి ఉపదేశించాలి. తల్లి ఏం చేయాలి, ఉపదేశించాలి. తీతు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో మరి వారికి ఉపదేశము చేయాలని దేవుని వాక్యం అన్నది. చదువు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండకత్తులను మిగుల మద్యపాన సత్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తుల గల వారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించువాలను. వారికి దేవుని యొక్క వాక్యము బోధించాలి. అక్కడ అందరు ఉన్నారండి. తల్లి ఉన్నది, అత్త వస్తున్నది, అవ్వ వస్తున్నది, వృద్ధులు వస్తున్నారు కదండి. పెద్దమ్మ, చిన్నమ్మ, నానమ్మ, అమ్మమ్మ. స్త్రీకి ఇన్ని ఇవ్వబడ్డది. కాబట్టి అక్కడ వృద్ధులు, అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. దేవుని యొక్క వాక్యము బోధించాలి. అందుబాటులో నిజంగా ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా అందుబాటులో దేవుని సన్నిధానంలో ఉండేటట్టుగా ప్రార్థన చూసుకోవాలి. ఒకసారి చదవండి అమ్మా. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నీ నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును. చాలండి. ఇవి మళ్ళొకసారి 6వ వచనము. నేను నీకు ఆజ్ఞాపించు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. చాలండి. నీ కుమారులను వాటిని అభ్యసింపచేయుడి అంటే దేవుని యొక్క వాక్యము. నువ్వు నడిచినప్పుడల్లా, కూర్చున్నప్పుడల్లా, పండుకున్నప్పుడల్లా, లేచినప్పుడల్లా వారి యొక్క ప్రవర్తన చూసి అమ్మ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుందని వారికి బోధించాలి, ఉపదేశం చేయాలి. వ్యర్థమైన మాటలు వారికి చెప్పడానికి వీల్లేదు. హల్లెలూయా. వాళ్ళ ముచ్చట్లు, వీళ్ళ ముచ్చట్లు పిల్లల మనసులంతా చెడిపిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క ఉపదేశము, వాక్యం వారికి బోధించాలి. చూడండి, ఏ వయసులో పిల్లలు ఎదుగుచున్నారో ఆ వయసుకు తగ్గట్టుగా బోధ, శిక్షణ, ఉపదేశం, హెచ్చరిక ఇవ్వాలి. చిన్నోళ్ళకు దేవుని వాక్యం చెప్పాలి, హెచ్చరించాలి. ఏ వయసులో యవ్వనస్తులకు ఎలాంటి మాటల చేత వాళ్ళని హెచ్చరించాలి. మరి ఆ వయసుకు తగ్గట్టుగా ఆ బోధ, శిక్ష, మరి ఆ ఉపదేశము మరి వారికి హెచ్చరించాలి. చిన్న బిడ్డలు అమ్మా ఈ తప్పు పని చేయొద్దమ్మా అని అంటాం. చిన్నోడు ఏం చేస్తుంటాడు, కాళ్ళతో దంతా ఉంటాడు. వచ్చిన వాళ్ళని ఏం చేస్తాడు, చిన్న కాళ్ళతో దంతుంటే ఈ తల్లి సంతోషిస్తుంది. అబ్బా మామని తన్నురా, ఇంకా దాన్ని ఎంత బాగా దంతున్నాడు అని నవ్వుతాడు. అలాంటి మనము చేయకూడదు. ఆ చిన్న వయసులో ఆ చిన్న హెచ్చరిక చేయాలి. అమ్మ తప్పు, ఇది చేయకూడదు. యవనస్తులకు ఆ యవనస్తుల తగ్గట్టుగా హెచ్చరిక చేయాలి. దేవుని యొక్క ఉపదేశం ద్వారా వారికి మరి బోధ చేయాలి, శిక్షించాలి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇంట్లో తల్లి సరిగ్గా ఉంటే, తండ్రి సరిగ్గా ఉంటే పిల్లలు సరిగ్గా ఉంటారు కదండి. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకపోతే పిల్లలు కూడా ఇష్టానుసారంగా గాలికి పెరుగుతారు. ఏమ్రా గాలికి పెరిగినవా అంటారు. గాలి మాటలు మాట్లాడుతున్నావు, గాలికి తిరుగుతున్నావా అంటారు. అమ్మ తల్లిదండ్రులకు వస్తుందండి, మీ అమ్మ ఇట్లనే నేర్పించిందా అంటా ఉంటారు. దేవుని బిడ్డలారా, నిజమే. మన ప్రవర్తనలో, మన బోధలో, మన శిక్షలు అన్నిట్లో కూడా ఒక క్రమము, ఒక పద్ధతి. మన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలా. అప్పుడు దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు.
ఇక్కడ 21 ఆదికాండం 21 అధ్యాయం 14 వచనంలో మరి తన కుమారుడు నీరు లేక చనిపోతున్నాడని ఆ పిల్లవాని కొరకు మరి ప్రార్థిస్తా ఉన్నది. ఎవరు ప్రార్థిస్తున్నారు? అక్కడ హాగరు ప్రార్థన చేస్తా ఉన్నది. ఎడారిలో ఎక్కడ చూసినా ఎడారి, ఎండ. మరి చూడండి, అక్కడ నీళ్లు లేవు, ఏమి లేవు. ఆ పసివాన్ని అక్కడ వేసేసింది. వేసి దూరంగా ఉండి మరి ఆమె ఏడుస్తా ఉన్నది, దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నది. ఒకసారి చదవండి అమ్మా. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని. చాలండి, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తుంది ఆగరు? ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి గనుక కుమారుని అక్కడ వేసి దూరంగా పోయి ఆమె ఏడుస్తూ ఉన్నది, ప్రార్థన చేస్తూ ఉంది. మరి ఆకాశం నుంచి నిజమే దేవుడు ఆ చిన్నవాని యొక్క మొర దేవుడు విని ఆ దూత వచ్చి, హాగరు ఏమైంది నీకు, ఏమొచ్చినది అని అక్కడ దూత అన్నప్పుడు ఆ చిన్నవాని మొర నేను ఆలకించినా అంటున్నాడు. హల్లెలూయా. వెంటనే అక్కడ దేవుడు నీళ్లు కలగజేసిండు. నీ కుమారుని ఎత్తుకో అంటా ఉన్నాడు. కాబట్టి తన కుమారుని నీళ్లు లేక చనిపోతున్నప్పుడు ఆ పిల్లవాని కోసము ఆగరు ఏం చేస్తా ఉన్నది? ప్రార్థన చేస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం శ్రద్ధగా విని ఆ యొక్క వాక్యం హృదయంలో ఉంచుకొని ఆ వాక్యం అనుసారంగా నువ్వు జీవించినవనుకో నువ్వు చాలా ధన్యుడు, చాలా ధన్యురాలు అవుతావు. ఈ వాక్యం ఎవరండి? దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యమే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఇంత మంచి వాక్యము మళ్ళీ ఎక్కడ దొరకదు. కాబట్టి వాక్యం అనుసారంగా జీవించాలి. ఏదో గాలిలో దీపం పెట్టి దేవుడు దేవుడు అని కాదండి. పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా మనం వినాలి. ఫోన్లని పక్కకు పెట్టేయండి, అటు ఇటు చూపులని పక్కకు పెట్టేసేయండి. సదురుడు సనుగుడు కూసున్న కాడ ఇటు అటు మెసులకండి. దేవుని వాక్యం చాలా శ్రద్ధగా వినాల. ఇక్కడ కుమారులకే కానీ, కూతుర్లకే కానీ, తల్లులకే కానీ, తండ్రులకే కానీ, యవనస్తులకే కానీ, చిన్న బిడ్డలకే కానీ పరిశుద్ధమైన దేవుడు మరి ఆయన ఆత్మ ద్వారా మన మధ్యలో సంచరించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేస్తే యెహోవా కార్యములు అశ్రద్ధ చేసిన వాడు శాపగ్రస్తుడు. ఎప్పుడు శాపం కావాలా? దీవెనలు కావాలా మనకు? హల్లెలూయా. దీవెనలు కావాలి. చిన్నవాడు ఏడుపు మొర దేవుడు వింటా ఉన్నాడు. ఆ చిన్నవాడి యొక్క మొర దేవుడు విని అక్కడ నీళ్లను దేవుడు పుట్టించిండు. చూడండి, ఆగరు తల్లి అయిన వేదన, బాధ, అరణ్యంలో ఎక్కడ చూసినా అరణ్యంలో యెహోవా దేవుడు తనను చూచుచున్నాడు. హల్లెలూయా. ఆమె మొర, ఆమె ప్రార్థన విని అక్కడ నీళ్లను కలగజేసిండు. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్యం అనుసారంగా మనం జీవిస్తే, వాక్యాన్ని మనం విని లోబడినట్లయితే మన యొక్క జీవితాలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనంలో కూడా చదవమా. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. చాలండి, దేవుని నామానికి స్తోత్రం. మోషను 3 నెలల వరకు జమ పంటలో దాచిపెట్టినట్టుగా ఉంటాడు. ఎందుకంటే అక్కడ మరి ఫరో ఐగుప్తులో మగపిల్లల్ని అందరూ పుడితే చంపేయాలని ఆ యొక్క ఆజ్ఞ వచ్చింది. ఆడపిల్లల్లో పుడితే బ్రతికించుమన్నది. మోషే తల్లే మరి మొకే
దేవుని యందు విశ్వాసం ఉంచి జమ్ము పెట్టెలో మోషను దాచింది. 3 నెలల వరకు దాచింది. చూడండి, నైలు నదిలో 3 నెలలు దాచింది. మరి ఫరో కూతురు తన చెలికతులు అక్కడ స్నానానికి వచ్చినప్పుడు ఆ జమ్మి పెట్టెలో పిల్లవాని స్వరం వినబడతా ఉంది, ఏడుపు. అయ్యో, మా తండ్రి ఐగుప్తులో మరి పుట్టిన పిల్లల్ని, మగ పిల్లల్ని అందరినీ చంపేస్తుండు కదా, ఏ తల్లి ఈ విధంగా నదిలో వదిలిపెట్టిందో అని రాణి గమనించినట్లయితే నా కొరకు ఆ పిల్లగాని పెంచుమన్నప్పుడు ఆ పిల్లగాన్ని ఆ యొక్క జమ్ము పెట్టి తెచ్చినప్పుడు మగ పిల్లోడు, ఆ యొక్క కుమారుణ్ణి అప్పుడు ఆమె దత్తకు తీసుకొని పెంచినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఈమెకు ఒక దాది తీసుకురా అన్నప్పుడు తన మోషే అక్క అయిన మిరియం చూస్తూ ఉన్నది, ఏం జరుగుతుందో, ఈ జమ్మిపెట్టులో మా తమ్ముని బండబెట్టినాం కదా, ఏం జరుగుతుందో అని అక్క మిరియం గుర్తు చేస్తూ ఉన్నది, అక్కడ చూస్తూ ఉన్నది. అప్పుడు ఆ యొక్క ఫరో కూతురు తనకొక దాదిని తీసుకురా అన్నప్పుడు తన సొంత తల్లినే తీసుకొచ్చాడు. ఆ సొంత తల్లి ప్రాణం చూడండి ఎంత సంతోషించింది, తనకు పాలు ఇవ్వడము, పెంచడము, ఒగ్గు పెట్టడము. చూడండి ఎంతో మరి వైభవంగా ఉన్న ఐగుప్తు దేశంలో ఏమి తక్కువ లేదండి. ఐగుప్తు ధనము కంటే దేవుని బిడ్డలతో మరి కష్టము అనుభవించటం మేలు అని దేవుని యొక్క వాక్యం ఉన్నది. హల్లెలూయా. నింద అనుభవించటం కంటే మేలు అన్నట్టు. చూడండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 24వ అధ్యాయం అనుకుంటా, చూడండి. ఆ 11వ అధ్యాయం అనుకుంటా, 24వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకొనెను. హల్లెలూయా. ఐగుప్తులో ఏం తక్కువ ఉన్నదండి? ధనము, ఎంతో విస్తారమైన ధనము, అన్నీ కూడా ఆయన ఎన్నో ఆశలు, ఎన్నో అంటే తన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, ఏది తక్కువ లేదు. ఐగుప్తులో అంతగా ఉన్నది. కానీ మరి మోషే దాన్ని ప్రేమించలేదండి. ఆ ధనాన్ని, అక్కడ సుఖాన్ని, అక్కడ అవన్నిటి ఆయన మరి ప్రేమించలేదు. ఎంత చక్కగా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఇంకోటి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకొని చూడండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదంట. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానము దృష్టి ఉంచెను. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన తప్పు చేస్తే శిక్షిస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ సంఘం కూడా మనకు ఒక తల్లి అండి. హల్లెలూయా. మనం ఏమంటాము? మన రక్షింపబడ్డము, మన ఆత్మీయ సంఘం, తల్లి సంఘం మనం అనుకోవచ్చు. ఏ సంఘం అంటే నా యొక్క తల్లి సంఘము ప్రేయర్ వారియర్స్ చర్చ్. హల్లెలూయా. ప్రార్థన వీరుల సంఘము అని చెప్తారా మీరు? మీ నోట్ల ప్రార్థన వీరుల చర్చ్ అని ఉందా? లేకపోతే ఆ చర్చ్, ఈ చర్చ్, ఇది అని ఉన్నదా? ఇప్పుడు చూస్తే ఎక్కడ మెరుపులు వస్తే అక్కడ ఉరుకుతా ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మోషే అట్లా ఉరకలేదండి. దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలు అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఆమె అనిపించుకోలేదు. అందుగురించే మోషే చాలా పెద్దవాడైండాడు శ్రమలలో, కష్టాలలో. ఇక్కడ పాస్టర్ గారు మనకు ఆత్మీయ తండ్రి ఉన్నాడు.
కదండి. ఇప్పుడు చూడండి, మీ తల్లి ఉంటుంది మీ ఇంట్లో. మీ తల్లి కూతురు ఇప్పుడు ఎవరు, పల్లవి ఉన్నది. పల్లవి ఒక తప్పు పని చేస్తుంది. చేస్తుంటే అమ్మ ఏం చేస్తుంది, ఏమి అట్లా చేస్తున్నాడు పట్టుమని ఒకటి వేస్తుంది. వేస్తుందా వేయదా? కొట్టలేదా మీ బిడ్డలని ఎప్పుడు? కొడతారు కదా. తల్లే అంత కొట్టినప్పుడు మరి మన దేవుడు ఎన్నిసార్లు మనం కొట్టాలండి మనం చేసే పాప పనులకు కదండి. ఇక్కడ పాస్టర్ ఉంటాడు. పాస్టర్ కూడా మనకు ఒక పనిష్మెంట్ ఇస్తాడు కదా. ఒక తండ్రి, ఆత్మీయ తండ్రి. ఈ సంఘం నీకు ఒక తల్లి. యెరూషలేము అంటే మనకు ఒక తల్లి. కాబట్టి పాస్టర్ గారు ఏమంటారు, ఆయన తల్లిదండ్రులు కాబట్టి, అమ్మ నీ మాటలు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. ఇప్పుడు చూడండి, స్కూల్లో పోయి తల్లి ఒడి అంట బడిలాగానంట. హల్లెలూయా. తల్లి ఒడి ఎట్లా? బడి అంటే తల్లి ఒడిలనే బడి అంటే స్కూల్లో ఏం నేర్పిస్తారో తల్లి ఒడలు అవి నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, పాస్టర్ గారు ఒక మాట్లాడాడు. ఒక ఏదైనా పని చేసినప్పుడు, ఏం బ్రదర్ నువ్వు అట్లా ఎందుకు చేసినావు అని అంట. ఇది చేయాలి కదా, సరిగ్గా కూర్చో మాట్లాడు, ఏదన్నా ఒకటి అందరి ముంగట నేను హెచ్చరిస్తాడు. అప్పుడు ఏం చేయాలి? అమ్మో పాస్టర్ గారు నన్ను ఇట్లా అన్నాడు కదా అని నువ్వు సనుగుతావా, బాధపడతావా? ఏం చేయాలి? నా తండ్రి నన్ను అన్నాడు, నా తల్లిదండ్రులు దెబ్బలు కొట్టి అంటాడు. కానీ పాస్టర్ గారు దెబ్బ కొట్టన్నారు. ఉట్టిగా అంటారా అండి పాస్టర్ గారు? ఉట్టిగా అంటారా? ఇప్పుడు చూడు, ఏదన్నా చేస్తేనే కదా, చిన్న మాట, దానికి మనం ఏదో పెద్దగా ఫీల్ కావడం అవసరం లేదు. ఎన్నో శిక్ష అంటే ఇవన్నీ వాక్యాలు కూడా మనం సరిగాడానికి, ఇవన్నీ సరిగాడానికి. కాబట్టి ఈ వాక్యం విని మనం సరి అయితే మన భవిష్యత్తు దేవుడు దీవిస్తాడు. ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ప్రార్థన వీళ్ళ సంఘము ఒక తల్లి, ఒక తండ్రిలా. అనవసరంగా మిమ్మల్ని అనడానికి దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడండి. ఎందుకంటే ఇక్కడ శిక్ష, ఇక్కడ బోధ, ఇక్కడ అన్నీ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకున్నప్పుడు నువ్వు పలానా చోట్ల వెళ్ళి అమ్మ ప్రార్థన చేయంటే చక్కగా ప్రార్థన చేస్తే ఏ సంఘానికి వెళ్తున్నావు అమ్మ అంటారు. హల్లెలూయా. అంటే కొంతమంది బిడ్డలు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక పాప చాలా మంచిగా పేదరాలు, ఒక చక్కగా ఉంటుంది, చాలా అందంగా చక్కగా ఉంటుంది. ఆ తల్లి ఎప్పుడు నాకు చెప్పేది, అమ్మ ప్రార్థన చేయి, బిడ్డకు మంచి సంబంధం వచ్చేటట్టు ప్రార్థన చేయంటే. నేనన్నా పాప చాలా అందంగా చక్కగా ఉన్నది, ఏం కొదవలే, చదువు ఉన్నది, అంత ఉన్నది, మంచి సంబంధం వస్తుంది అని. ఆ అమ్మాయికి ఏమి లేదండి, పేదరాలు, డబ్బు కూడా లేదు, ఏమి లేదు. కానీ ఆమెలో ఏమున్నదండి? చదువు ఉన్నది, అందం ఉన్నది, జ్ఞానం ఉన్నది, మంచి ప్రవర్తన కలిగి ఉన్నది. చూడండి, ఒక మ్యారేజ్కి వెళ్ళిందంట అమ్మాయి. వెళ్ళిన తర్వాత తల్లి ఒకరు చెప్పింది, నా బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటున్నా, కొంచెం సంబంధాలు ఏమన్నా మంచి వస్తే చూడండి అని. ఏవైనా పర్వాలేదు. అయితే ఎవరు చూడకుండానే ప్రభు దృష్టి ఆమె మీద పడిందండి. హల్లెలూయా. మంచి ప్రార్థన, తండ్రి లేడు, చనిపోయాడు, తల్లికి లోబడి, తల్లి అడుగుజాల్లో, తల్లి బోధ విని, తల్లి మాటలు విని ఆమె మంచి ప్రవర్తనలో ఉన్నది. ఇద్దరు తల్లి కూతురు ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక గొప్ప వాళ్ళు ఆ అమ్మాయిని చూసిరంట. ఒక గొప్ప వాళ్ళు చూసి ఆ అమ్మాయిని ఇష్టపడ్డారండి. హల్లెలూయా. ఆ అమ్మాయిని ఇష్టపడి, అబ్బాయి మాత్రం ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. పాపం వీళ్ళేమో ఇక్కడ ఉన్నారు. ఆ అబ్బాయి చూసి, తల్లిదండ్రులు చూసి, ఈ అమ్మాయి నా కుమారుడికి అయితే బాగుంటుందని ఆ తల్లి ఆ యొక్క అమ్మాయిని చూసి ఆ ఫోటో పంపించిన వెంటనే అబ్బాయి కూడా నచ్చి, చూడండి, వెంటనే మాట ముచ్చట్లు అన్నీ అయిపోయినాయి. మా పిల్ల కూడా అనిపించుకోరు. ఆ తల్లికి ఎంత సంతోషం అవుతుందో. హల్లెలూయా. తల్లికి ఎంత సంతోషం చూడండి. నా బిడ్డకు మంచి జీవితం నేను ఇవ్వలే, మంచి ఆహారం నేను ఇవ్వలే, మంచి బట్టలు ఇవ్వాలి అని ఆ తల్లి ఏడుస్తా ఉంది. చూడండి, దేవుడు చూసి ఆ బిడ్డకు మంచి సంబంధం నడిపించినాడు. మీరేమి ఇవ్వకున్నా పర్వాలేదు, ఈ అమ్మాయి అయితే నాకు నచ్చిందంటే ఆ తల్లి ఎంత ఏడ్చిందండి. నా దగ్గర ఒక్క పైసా లేదు, నా బిడ్డను నేను ప్రభు అడుగుజాడలో నేను పెంచిన,
ఆయన మార్గంలో పెంచిన కాబట్టి ఈరోజు నా బిడ్డకు మంచి సంబంధం. చూడండి, అబ్బాయి వాళ్ళు కూడా చాలా ఉన్నవాళ్ళు, ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఏది కొదవలేదు. కానీ దేవుని దృష్టి ఆమె మీద పడి పెళ్ళికి ఎంతో మంది వస్తారండి కదా, చాలా మంది వస్తారు. కానీ వాళ్ళు మాత్రం అమ్మాయినే చూడాలని ఏమున్నది అంటే దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క మరి తలంపు ఎన్నిక లేని వారిని బలమైన క్షణంగా చేస్తాడు. పనికిరాని వారిని దేవుడు ఏం చేస్తాడు? పనికొచ్చే పాత్రగా చేస్తాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని నామానికి స్తోత్రం. మరి అలాగా దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. అయ్యో నాకు పెళ్ళి అవుతుందా, అయ్యో నాకు ఇది ఉందా, అయ్యో నాకు డబ్బు లేదు కదా, నాకు చదువు లేదు కదా, నాకు ఇల్లు లేదు కదా, నేను పేదరాల్ని కదా అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు ప్రభు మార్గంలో ఉన్నావు కాబట్టి దేవుడు నేను పేదరికంలో నుంచి ఉన్నంత స్థాయిలో నిలుపుతాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ఆ బిడ్డకు అలాంటి సంబంధం నడిపించింది. కాబట్టి మరి పెళ్ళి అయింది, చక్కగా మరి భర్తతో ఆమె అక్కడ ఉంటా ఉన్నది. అనుకోలేదు తల్లిదండ్రులు ఎక్కడున్నారు, ఓ కిరాయి ఇంట్లో ఉంటా ఉన్నారు. షాప్ నడిపించుకుంటా మిరపకాయలు, బజ్జీలు ఏవో అమ్ముకుంటా వాళ్ళ బ్రతుకులు తెల్లారుతున్నా. ఆ విధంగా ఉన్న ఆ అమ్మాయి జీవితం చూడండి, చక్కగా దేవుని ఆలయానికి వచ్చింది, మంచి ప్రవర్తన, పక్క వాళ్ళతో కూడా మాట్లాడేది కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆమె ప్రవర్తన బట్టి దేవుడు తనని అంతగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. తల్లి మరి ఆ విధంగా ఇక్కడ కూడా మరి మోషే విషయం, అన్న విషయంలో చూస్తే కుమారుని, చిన్న కుమారుని యొక్క మొర దేవుడు వింటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎంతో మంది తల్లులు ఉన్నారు, ఎంతో మంది చెడ్డ తల్లులు కూడా ఉన్నారు. ఇక్కడ హతల్య కూడా తన కుమారుని దుర్మార్గంగా పెంచింది కాబట్టి ఆయన ఇశ్రాయేలుకు రాజుగా 1 సంవత్సరంగా ఉన్నాడో లేదో ఆయన చనిపోయింది. తల్లి ప్రవర్తన, తల్లి మరి పిల్లలకు నేర్పించే పద్ధతి, కొన్ని విషయాలలో చూస్తుంటే చెడ్డ తల్లులు కూడా ఉంటా ఉన్నారు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మనం తల్లులం కాబట్టి మన బిడ్డల కోసం ఎప్పుడూ ప్రార్థన చేయాలి, ఎప్పుడూ ప్రార్థన చేయాలా. ఇక్కడ కూడా మత్తయి సువార్తలో ఒక స్త్రీని చూసుకుంటా ఉన్నాము. కానాను స్త్రీ దయ్యం పట్టిన తన కుమార్తె కొరకు యేసు ప్రభును వేడుకొంది. తల్లి తన పిల్లల జీవితంలో ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన పాత్ర కలిగి ఉంటా ఉన్నది. కానాను స్త్రీ యేసు ప్రభు వెళ్తా ఉంటే, అయ్యా నా బిడ్డకు దయ్యం పట్టింది, స్వస్థపరచు, బాగు చెయ్యన్నాడు అని అన్నప్పుడు చూడమ్మా ఒకసారి వాక్యం చదువు, 15వ అధ్యాయం 21వ వచనము. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులను వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవ్వరి యొద్దకు నేను పంపబడలేదనెను. చాలండి, దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభా మరి నా కుమార్తెకు దయ్యం పట్టిందని దావీదు కుమారుడా అని తల్లి కేకలు వేస్తా ఉన్నది. వేస్తున్నప్పుడు శిష్యులంతా చూసి యేసు ప్రభు వారిని అంటా ఉన్నారు, ఆమె అరుస్తా ఉందయ్యా, ఆమెకు కావాల్సిందని. అప్పుడు నిజమే, వెంటనే పోయి బాగు చేసిండా? చేయలేదండి. దేవుని నామానికి స్తోత్రం. ఆమె విశ్వాసము, ఆమె నమ్మకం బట్టి, నువ్వు సంఘానికి వస్తుంటే నీకు కార్యాలు కావు, కానీ నీ విశ్వాసాన్ని చూస్తూ ఉంటాడు కదండి. నీకు కార్యాలు కావు, నీకు అద్భుతాలు కావు, నువ్వు అనుకున్నది కాదు. అయినా కూడా మనం వస్తుంటే దేవుడు అద్భుత కార్యం చేస్తాడండి. హల్లెలూయా. నీ హృదయము దేవుని సన్నిధానంలో కుమ్మరించాలి, అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తుంటాడు. మరి హన్న విషయంలో చూసినట్లయితే ఆమె మొదటి జామున దేవుని సన్నిధానంలో వచ్చే తన హృదయం అంతా కుమ్మరిస్తూ ఉంది. ఏలి పాస్టర్స్, అమ్మ ఇంత ఉదయంనే మత్తురాలై ఉన్నవేంది అని అంటున్నాడు. నా ఏలిన వాడా, నేను ఎలాంటి మత్తులు, నేను ద్రాక్షారసం పుచ్చుకోలేదు అని ఆత్మలో దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ఏలి పాస్టర్ చూసి, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, మళ్ళీ సంవత్సరం వరకు నీకు ఒక కుమారుడు కలుగుతాడు అన్నప్పుడు అదే విధంగా కుమారుడు. ఆమె
ఆమె ప్రార్థన పరురాలు, అర్పించుకున్నది, అర్పణ, కృతజ్ఞత కలిగింది, ప్రేమ కలిగింది, ప్రేమతో పెంచింది. ఉగ్గు ఏటేటా చక్కగా మళ్ళీ సంవత్సరం వరకు చక్కటి కుమారుడు సమూయేలు పుట్టిండు. పాలు విడిచిన వెంటనే తీసుకుపోయి ఏలి పాస్టర్కి అప్పచెప్పాడు. మీ పిల్లల్ని అప్పచెప్తా ఉన్నామా సంఘంలో? హల్లెలూయా. దేవుని సంఘంలో అప్పచెప్తున్నామా? దేవుని పనికై అప్పచెప్తున్నామా? ప్రార్థనకై అప్పచెప్తున్నామా? దేవుని సేవలో ఉండటకై అప్పచెప్తున్నామా? మన జీవితాల్లో ఎట్లనో ఇదైపోయినాయి, కానీ మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలండి. హల్లెలూయా. ఆమె ఒప్పుకున్నట్టు ప్రార్థన పరురాలు, ఆమె ప్రార్థించింది ఆ సమూయేలు కోసము చక్కగా ప్రార్థన చేసింది. వాళ్ళు ఇచ్చిన వెంటనే ఆ మందిరానికి వదిలేసింది. ఆ మందిరములో సమూయేలు పెరుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన వీళ్ళ సంఘంలో పిల్లలు పెరుగుతా ఉన్నారు, కుమారులే కానీ బిడ్డలే కానీ. దేవుడు వారి భవిష్యత్తును చాలా ఆశీర్వదిస్తాడండి. మేము పొందిన మేలు మీకు కూడా దేవుడు మేలు కలగజేస్తాడు. మేము ఏదైతే ప్రార్థన చేసి పొందుకున్నామో దేవుడు మీకు కూడా ప్రార్థన చేస్తే అలాంటి గొప్ప కార్యాలు చేస్తుంటాడు. కాబట్టి తల్లి కూడా కొన్ని హెచ్చరికలు ఉంటా ఉన్నాయి. తల్లి ప్రార్థన చేస్తే నిజమే. మరి హన్న ప్రార్థన పరురాలు, మరి దేవునికి సమర్పించుకున్నది. అయ్యా నీకు నా కుమారుని ఇస్తా అంటే సమర్పించుకు, కృతజ్ఞత కలిగి జీవించింది. మరి దేవునికి ఆ కుమారుని ఇచ్చేసింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రేమతో కుమారుని ఏటేటా ఒక అంగి కొట్టి సమూయేలుకు మరి తొడిగించేది, సంతోషించేది. తర్వాత హన్నకు మరి చక్కగా మరి కుమారులు బిడ్డలు 5 మంది మరి అక్కడ ఆమె పుట్టినట్టు చూస్తున్నాం. తల్లి కూడా కొన్ని హెచ్చరికలు కూడా రాయబడి, ప్రతిరోజు దేవునితో కొంత సమయం గడపాలి. హల్లెలూయా. తల్లి ఏ విధంగా చేయాలి? ప్రతిరోజు మరి దేవునితో కొంత సమయం గడపాలి. చాలా మంది తల్లులు గడపరు, పనులలో ఉంటారు, బట్టలలో బాగా ఇంటి పనులలో. ఇక సమయం దొరికితే ఫోన్లు ఒత్తుతా ఉంటారు. అక్కడ తల్లి ఫోన్ ఒత్తుతాడు, ఇక్కడ కుమారుడు ఒత్తుతాడు, ఇక్కడ తల్లి. ఇక ఇకేముండదండి. ఇంకా ఫోన్ లేకపోతే, సెల్ ఫోన్ లేకపోతే ఇంకా టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు. ఇవి వ్యర్థపరచకుండా మొదట దేవునికి సమయం ఇవ్వండి. హల్లెలూయా. దేవునికి సమయం ఇస్తే నీ కుటుంబం దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లలకు దేవుని ప్రేమించుటకు నేర్పించాలి. హల్లెలూయా. పిల్లలను ఏం చేయాలి? దేవుని ప్రేమించేలాగున, మనుషులను ప్రేమించేలాగున కాదు. మనుషులను నీకు ఎవరిష్టం నానా అంటే నాకు డాడీ ఇష్టము అంటారు. నీకు ఎవరిష్టం నానా అంటే నాకు అమ్మ ఇష్టము అని అంటారు. చూడండి, బైబిల్లోనే ఉంది కదా. రిబ్కా విషయంలో చూస్తే ఒకళ్ళు ఏశావును తండ్రి మరి ఈసాకు ఇష్టపడతాడు. యాకోబుని ఎవరు ఇష్టపడతారు? తల్లి. చూడండి, నీ అన్న దీవెనలు కొట్టేస్తాడు, నీ తండ్రి మరి అన్నం దీవిస్తున్నాడని తల్లి ఎక్కడ నేర్పిస్తాడండి వేరు బంధాలుగా. మోసగాడు ఎందుకైండు? యాకోబు మోసగాడు ఎందుకైండు? తల్లి నేర్పించింది. మోసం చేసిండు, తల్లిని మోసం చేసిండు, అన్న మోసం చేసిండు, దీవెనలన్నీ కొట్టేసిండు. కొట్టేసే వరకు మరి ఏశావు చక్కగా వేటాడి చక్కగా మరి వండి మాంసం వండి, తండ్రి ఇదిగో నన్ను దీవించు ఈ వంటలు తినన్నప్పుడు ఇందాక వచ్చిన వ్యక్తి ఎవరు అని. దేవుని నామానికి స్తోత్రం. తండ్రిని మోసం చేసిండు, అన్నను మోసం చేసిండు. ఎక్కడ వెళ్ళినైనా తన మామ దగ్గరికి, తల్లే చెప్తుంది నేను మామ అక్కడ ఉన్నాడు వెళ్ళు అని. కాబట్టి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులైన మనము అన్నదమ్ములలో ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ నింపాలి. మీ అక్క ఇట్లా, మీ తమ్ముడు ఇట్లా, మీ చెల్లి ఇట్లా అని మనం ఏమాత్రమో తల్లిదండ్రులు చెప్పకూడదు. మనం కూడా ఒకరి వాళ్ళు అట్లుంటే వాళ్ళ ప్రేమలో మనం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. మరి ఇక్కడ జాగ్రత్తని పిల్లలను గమనించాలి. తల్లిదండ్రులు ఇది ఒక్కటి తప్పు పని చేస్తున్నారు. మన పిల్లలు ఏం చేస్తున్నారు? ఉదయకాలంలో లేచి రాత్రి పండుకునే వరకు పిల్లలు ఏం చేస్తున్నారని తల్లి గమనించాలి, తండ్రి గమనించాలి కదండి. తల్లిదండ్రులు గమనించి వాళ్ళు ఏం చేయాలో, ఆడుకున్నంతసేపు రానన్న కూర్చో, మంచి బోధ చేయాలి, ప్రార్థన నేర్పియాలి, వాక్యం నేర్పియాల, ఇంట్లో పని నేర్పియాలి, ఆ పని నేర్పియాల. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాది దేవుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆయన కూడా పని చేసిండండి. హల్లెలూయా. యోసేపు మరియమ్మలో మరి ఆయన యేసు తల్లి అయిన మరియ గర్భంలో ఆయన పుట్టినప్పుడు
చూడండి, యేసు తల్లి కూడా ఎంత ప్రేమ కలిగిన తల్లి. ఆమె కూడా సమర్పించుకుంది, విశ్వాసం కలిగింది, ఆత్మీయ మనసు కలిగి ఉన్నది, పొందింది, ఆమె గర్భఫలం పొందింది. తర్వాత తల్లి ప్రేమ యేసయ్యని ఎంత చక్కగా పెంచుకున్నదో. 12 సంవత్సరాల వరకు ఆ తల్లి చూస్తా ఉన్నది. 12 సంవత్సరంలో యేసు ప్రభు వారు ఉట్టుకున్నారా అండి? తండ్రి అయిన యోసేపు వడ్రంగి పనిచేస్తుంటే ఆయన కూడా అక్కడ వెళ్ళి సహాయంగా ఉన్నాడు. ఈ దినాలు తల్లిదండ్రులు తల్లి ఇన్ని బాసాలు వేసి తోముతుంటే తల్లి చూస్తుంటుంది, బిడ్డ కూర్చొని చూస్తూ ఉంటుంది, మా అమ్మ ఎంత మంచిగా తోముతున్నది అని. అమ్మ నేను తోముతలే అమ్మ అని అనరు కదండి. తండ్రి పనిలో కుమారులు పాల్గొన్నారు. తండ్రి ఇంత కష్టపడుతున్నాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాడు. నాన్న నీ బాధ్యత నాకు కొంచెం ఇవ్వు, నేను కూడా చేస్తా అని కుమారులు, ఎదిగిన కుమారులు అనాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రమము సంఘానికి వారం వారము మరి ప్రత్యేక కూడికలో తీసుకొని రావాలా. ఈ వారం ఎందుకులే, మనము వచ్చే వారం పోదాం సంఘానికి, ఈ వారం ఎందుకులే అని అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, సంఘానికి మనం వస్తే నువ్వు దీవింపబడతావు, ఆశీర్వదింపబడతావు. నీకున్న రోగాలు పోతాయి, కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, అప్పులు పోతాయి, నిందలు పోతాయి, శత్రు బాధత వెళ్ళిపోతుంది. నిన్ను అన్నవారు అంతా నీకు మిత్రులు అవుతారు. హల్లెలూయా. కాబట్టి సంఘానికి మనము మరి కరెక్ట్ సమయానికి దేవుని దగ్గరికి రావాలి. జాబ్ ఉంటుందండి, జాబ్కు మనం ఎన్ని గంటలకు పోతాం? 9కు ఉంటే ఎన్ని గంటలకు పోతాము? 10 గంటలకు పోతారా? మరి దేవుని ఆలయానికి మనం ఎప్పుడు ఉండాలి? ఇక్కడ మరి 11 కంటే 10:30కి. ఎందుకంటే దేవుని వాక్యం మీకు బోధిస్తూ ఉన్నది. హల్లెలూయా. మంచి స్నేహితుల కోసం మనము వెతకాలి, సంతోషంతో మనం ఉండాలి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ప్రతిదాని వారిని విసుకకుండా వారిని మరి దేవుని సన్నిధానంలో కరెక్ట్ చేసి వారిని తిట్టకుండా ఎక్కువగా వారికి కోసం ప్రార్థన చేయాలి. కొంతమంది బిడ్డలను ఊకనే తిట్టేస్తారు. నువ్వు ఇట్లయితేవే అట్లయితే శాపనార్థాలు పెడతారు కదండి. కుమారులను అట్లా చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాక్యం ఉన్నదండి. కాబట్టి మనము మన పిల్లలకు కరెక్ట్గా వాళ్ళకు బోధించాలి. మనం సరిగ్గుండి వాళ్ళకు బోధించాలి. నువ్వేం చేస్తున్నావమ్మా, నువ్వు కూడా ఇదే పని చేస్తున్నావు కదా అంటారా లేదా? కుమారులు ఏమంటారు? ఒకడు ఏం చేస్తాడు అంటే తండ్రికి విరిగిపోయిన పాడైపోయిన ప్లేట్లు అన్నం పెడుతున్నాడు అంట తండ్రికి. అయితే ఈ కొడుకు చూస్తూ ఉన్నాడు, నా డాడీ ప్లేట్ ఎందుకు డాడీ అంటే మీ తాతయ్యకు పెడుతున్నానని అదే అన్నంలో పెట్టి ఇస్తా ఉన్నాడు. మళ్ళీ తాతయ్య తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసుకుపోయి దాపెడతా ఉంటాడు. నాన్న ఎందుకు ఈ ప్లేట్ అంటే, రేపు నీకు కూడా ఇది అవసరం వస్తుంది కదా డాడీ అన్నాడంట. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మన పిల్లలను తల్లి ఎంతగా ప్రేమిస్తుందో అంతగా మన పిల్లల్ని కూడా మనంతగా ప్రేమిస్తాడు. ఇప్పుడు బిడ్డలను ఏ విధంగా నువ్వు ద్వేషిస్తున్నావో, శిక్షిస్తున్నావు అంటే మాటికి తిట్టడం, కొట్టడం ఈ విధంగా ఉంటే బిడ్డలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు, వేరేళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, వేరేళ్ళ మీద ప్రేమ కలిగేటట్టు ఉండకుండా తల్లి ప్రేమ అట్లా అత్తుకొని ఉండాలి. ఇప్పటికీ నిజమే అండి, నా తల్లి నా తండ్రి నన్ను అంటే నాకు జ్ఞానం వచ్చేంత వరకు మాత్రం నన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టాలి. మంచిగా నన్ను ఎంత బాగా చూస్తున్నారంటే, నాకు 2 చెల్లెళ్ళు 1 తమ్ముడైనా కానీ వాళ్ళ 3 కంటే ఎక్కువగా నన్ను నా తల్లిదండ్రులు ప్రేమించారు అనేవారు. వీళ్ళు అనేవారు, నువ్వు ఎక్కువగా పెద్దదాన్ని ప్రేమిస్తున్నావు అట్లా ఇట్లా అనేవారు. కానీ ఎవరైతే అన్నారో వాళ్ళ ముందటనే దేవుడు మంచి సాక్షిగా నన్ను నిలబెట్టిండండి. హల్లెలూయా. నా తల్లి కూడా ఎప్పుడు కూడా నా కోసం ఆలోచించేది. అంటే నాకు ఇంతున్నా కూడా ఆమె కలిగింది నాకు ఇచ్చేదండి. ఆమె కలిగింది నాకు ఏం తక్కువ లేకుండా ఆమె నన్ను సంతోషంగా నన్ను చూసింది. దేవుని నామానికి స్తోత్రం. తల్లిదండ్రులు మరి ఆ విధంగా చూస్తే బిడ్డలు మరి ఆశీర్వదింపబడతారు, అదే మార్గంలో ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం. నేను 2 మంచి తల్లుల కోసం 2 చెప్పి నేను ముగిస్తూ ఉంటాను. తమ బిడ్డలకు గొప్పవారిగా చేసిన కొందరు తల్లులు ఉంటా ఉన్నారు. ఆగస్టిన్ తల్లి ఈ యొక్క ఆగస్టిన్ ఎట్లున్నాడంట, బహు దుర్మార్గుడు అంట. స్త్రీలతో పాపం చేస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఆగస్టును ఆయన యవ్వన కాలం కొరకు అతని తల్లి అయిన మౌనిక కన్నీటితో మరి దేవునికి మొరపెట్టిందండి. దేవుడు ఆ యొక్క మౌనిక తల్లి ప్రార్థన విని
ఆ యొక్క ఆగస్టుని రక్షణలో నడిపింపబడ్డాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆగస్టుని తన తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చితనని సాక్ష్యం ఇచ్చాడు. తన కన్నీటి ప్రార్థన, తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా ఆగస్టిన్ మార్చబడి దేవుని రక్షణ పొంది మరి దేవుని కోసం మంచి సాక్ష్యం ఉన్నాడు. తల్లి కోసం ఎవరైనా సాక్ష్యం చెప్తారా? చెప్పిరా? సంవత్సరం అయింది తల్లి కోసం ఎవరు సాక్ష్యం చెప్పారు. మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని బాగానే చెప్పుకుంటున్నాము. మా అమ్మ ఇట్లా చేసింది, మా అమ్మ మంచి ప్రార్థన పరురాలు, మా అమ్మ మా కోసం కష్టపడ్డది, మా అమ్మ మంచి బోధన. ఎవరన్నా బిడ్డలు లేచి చెప్పారు? ఉదయం నుంచి చూస్తున్నా ఇప్పటి వరకు ఎవ్వరు ఒక బిడ్డ, ఒక కుమారుడు కూడా సాక్ష్యం చెప్పలేదండి. హల్లెలూయా. అంటే తల్లులు అంత చెడ్డవాళ్ళ చెప్పాలా కదా. మరి అమ్మకు విష్ చేసిర్రా? మరి మధ్యాహ్నం నేను టిఫిన్ చేస్తుంటే మా ఎఫ్తో వచ్చి అంటున్నాడు, అమ్మ హ్యాపీ మదర్స్ డే అమ్మ అని అంటున్నాడు. హల్లెలూయా. కుమారులు లేసి తల్లి కోసం, తల్లిదండ్రుల కోసం సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ ఆగస్టిన్ కూడా తన తల్లి కోసం సాక్ష్యం చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఇంకో తల్లి కోసం చూద్దాము. ఆఫ్రికా దేశంలో మిషనరీగా వెళ్ళి మేరీ ఇక్కడ జాన్ ఆ తల్లి మంచి దైవభక్తి కలిగిన మరి ఒక అమ్మగారు. ఉత్తరంలో ఆమె దేవుని యందు భయభక్తులు ఎలాగా ఉండాలనో అతని కుమారుడికి నేర్పుతూ అతని కొరకు ప్రార్థించిందంట. దేవుని నామానికి స్తోత్రం. అతని కొరకు అనేక సార్లు రోడ్ల మీద మోకరించి ప్రార్థించిందంట ఈ తల్లి. ఆమె మరి ప్రార్థన వల్ల మరి జాన్ గొప్ప దైవజనుడిగా మత సంస్కారంగా జీవించి చివరికి క్రీస్తు కొరకు ఆయన హతసాక్షి అయిందండి. హల్లెలూయా. రోడ్ల మీద మోకరించి ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. ఈ యొక్క జాన్ తల్లి కాబట్టి అంత మంచి తల్లి ప్రార్థన చేస్తే ఆయన కూడా చక్కగా గొప్ప దైవజనుడైండు. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క బిడ్డలు కూడా మంచి ప్రవర్తన, మంచి దేవుని చేత ఆశీర్వదింపబడాలి. ఎప్పుడు ఒకడు కూలి పని చేస్తుంటాడు తండ్రి, నా కొడుకు కూడా కూలి పని చేయాలని ఆశ ఉంటుందా అండి? హల్లెలూయా. వినండి దేవుని వాక్యం. తల్లిదండ్రుల ఆశ ఏ డాక్టరో, ఏ లాయరో, ఏ ఇంజనీరో కదండి, ఏ కలెక్టరో ఇలాంటివి కావాలి, ఇలాంటి దైవ సేవకులు కావాలని కొంతమంది తల్లిదండ్రులు కోరిక ఉంటుంది. అదే విధంగా మరి అలాంటి తల్లి రోడ్ల మీద అక్కడ ఇక్కడ నా కుమారుని అయ్యా నీ కొరకు మంచి సాక్షిగా వాడుకో అన్నప్పుడు మంచి దైవజనుడై మంచి హతసాక్షి అయిందట. హల్లెలూయా. ఈనాడు తల్లిదండ్రుల మాట అస్సలు వింటలేరు కదండి, అస్సలు వింటలేరు. కాబట్టి లాస్ట్ ఇక్కడ కూడా జాన్ వెస్లీ తల్లి అయిన సుజన్న వెస్లీకి 9 మంది కుమారులంట. ఆమె ప్రతి కుమారునితో 1 గంట సేపు ప్రార్థనలో గడిపేదట. వారందరి రక్షణ కొరకు ప్రార్థించేది. ఆమె ప్రార్థన వల్ల జాన్ వెస్లీ గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడుగా, చార్లెస్ వెస్లీ గొప్ప గాయకుడుగా తీర్చిదిద్దబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క జాన్ వెస్లీ యొక్క తల్లి సుజన్న ఏం చేసింది? ఆమె ప్రార్థన చేసింది. ఎంతమంది కుమారులు ఆమెకు? ఈ యొక్క సుజన్న జాన్ వెస్లీ తల్లి ఏం చేసింది? 9 మంది కుమారులు అంట. హల్లెలూయా. ఎంతమంది కుమారులు? 9 మంది కుమారులు. ఒక్క కుమారుని పట్టుకొని యాలాడుతూ ఉంటారు. వాని పెంచడానికి సరిగ్గా లేదు కదండి. ఒక్క కుమారుని కోసం 1 గంట సేపు ప్రార్థన చేస్తున్నావా? తల్లులారా, తండ్రులారా, ఒక్క కుమారుని కోసం గంట సేపు గడుపుతున్నావా? చెప్పండి. ఎక్కడ గంట సేపు? ఒక 5 నిమిషాలు కూడా కుమారుతో బిడ్డలతో మాట్లాడలేదు. కానీ ఇక్కడ సుజానా తల్లి, జాన్ వెస్లీ తల్లి, చార్లెస్ తల్లి ఏం చేసిందట? ఒక్కొక్క కుమారుని దగ్గరికి పోయి గంట సేపు ప్రార్థన చేసిందట. దేవుని మాటలు చెప్పింది. చూడండి, జాన్ వెస్లీ అంటే ఆయన పెద్ద ప్రసంగికుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకిచ్చిన బిడ్డల కోసము కూర్చుని పెట్టుకొని కుటుంబ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన, లోక వార్తలు పక్కకు పెట్టేయాలి. పరిశుద్ధమైన గ్రంథం తీసుకొని దేవుని వాక్యాలు చెప్పాలి. వాళ్ళ భవిష్యత్తు దేవుడే దీవిస్తాడు, నువ్వు కాదు. నువ్వు కాదు భవిష్యత్తు ఇచ్చేది, కానీ దేవుడు ఇస్తాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి మరియమ్మ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని
ఎంత చక్కగా ప్రేమతో పెంచింది. యేసయ్య ప్రేమతో, మరి ఆయన తల్లి ప్రేమలో ఆయన పెంచబడ్డాడు. కాబట్టి దేవుడు ఒక తల్లి, ఒక అత్త, ఒక హవ్వ తల్లి పాత్ర, దేవుడు గొప్ప దీవెనకరంగా ఇచ్చిన మరి యొక్క దీవెనకరమైన మరి దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నీ జీవితంలో కూడా ఒక తల్లిగా గొప్పగా దీవింపబడ్డావు, ఆశీర్వదింపబడ్డావు. తల్లులారా, మీకోసం, మీ పిల్లల కోసం యేసుప్రభు అన్నాడు కదా, సిల్వకు పోయేటప్పుడు ఏమన్నాడు? ఒక మాట, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసమో మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని గొప్ప దీవెన తల్లికి ఇవ్వబడ్డది. తల్లి బాధ్యత ఇక్కడ మనం చూసుకున్నాం, బోధించాలి, నేర్పించాలి, శిక్షించాలి, ఉపదేశించాలి, అందుబాటులో మరి వారిని హెచ్చరించాలి. ఏ వయసులో ఏ పిల్లలకి ఎలాంటి క్రమశిక్షణ చెప్పాలనో ఆ విధంగా ఉండాలి. తల్లులారా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఎదుట పిల్లలే చెప్తారు సాక్ష్యం, అమ్మ ఏం చేస్తుంది అని అంటే, అమ్మ టీవీలో కూస్తున్నది అంటారు. డాడీ ఏం చేస్తుండంటే, డాడీ డ్రింక్ చేస్తున్నాడు అంటారు. ఈ విధంగా వారి ముందట తల్లిదండ్రులు పిల్లల ముందట మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. పిల్లలే మనకు సాక్ష్యం. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తల్లి బాధ్యత, ఉదయం లేసి ప్రార్థించండి. మీ పిల్లలకు మంచి మాటలు, ప్రార్థన, వాక్యము, సావాసము దేవుని దగ్గర తీసుకురండి. దేవుడు వారిని మంచిగా ఆశీర్వదిస్తాడు. తల్లిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక్కడ తల్లిని కూడా మరి ఏ విధంగా దేవుడు ఆశీర్వదించిండో ఆ విధంగా దేవుడు మీ తల్లులను ఆశీర్వదిస్తారు. తల్లుల కోసం మీరు ప్రార్థన చేయండి, పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రార్థన చేయండి. దేవుడు గొప్పగా మీ కుటుంబాలలో దేవుడు దీవెనలు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించున్నాడు.